ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, మీ కష్టకాలం ముగియబోతుంది అని తెలిపే ముఖ్యమైన 5 దైవ సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ మహాశివుడు పంపే సూచనలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? కష్టం ముగియబోతున్నప్పుడు అదృష్టం తలుపు తట్టదు. భయం తలుపు మూసుకొని ధైర్యం అనేది ఖచ్చితంగా తలుపు తడుతుంది. తర్వాత సాధారణంగా అందరూ ఎక్కువగా బాధపడే ఒక సంఘటన గురించి మనం చెప్పుకుందాం. గతాన్ని పట్టుకొని ఉండాలని తపన తగ్గిపోవడం అనే దారిని విడిచిపెట్టు. మహాదేవుడు నీ కష్టకాలం ముగియబోతుందని ఇచ్చే అత్యంత లోతైన సంకేతాల్లో ఇది ముఖ్యమైనది. ఎందుకంటే బాధలో ఉన్న ప్రతి మనిషి ఒకే చోట బంధించబడి ఉంటాడు. ఇక అందులో నుంచి తను బయటికి రావడానికి అది చాలా కష్టతరమైన పని. అది ఇల్లు కాదు, అతనికి జైలు కాదు, అది గతం. శరీరం అనేది కేవలం ఈ రోజుల్లోనే ఉంటుంది, కానీ మనసు మాత్రం నిన్నటిలోనే ఉంటుంది. జరిగిపోయిన సంఘటనలు, వదిలి వెళ్ళిపోయిన మనుషులు, పోయిన అవకాశాలు, చనిపోయిన బంధువులు, ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ నీకు గుర్తు చేసుకుంటూ మనసు తన్ని తాను శిక్షించుకుంటూ ఉంటుంది. అవునే కదా, నిజమే కదా. కొన్నిసార్లు మనిషి బాధను భరిస్తాడు, కానీ కొన్నిసార్లు బాధనే తన జీవితంగా మార్చుకుంటాడు. మానవుడు ఇదే అత్యంత ప్రమాదకరమైనది. ఈ లక్షణం వదిలిపెట్టు. ఒక ఉదాహరణ చెప్పనా? ఒక తండ్రి తన కూతుర్ని చాలా ప్రేమించేవాడు. అనుకునేది ఏముంది, ప్రతి తండ్రికి కూడా తన కూతురంటే బంగారమే కదా, మహారాణే కదా. ప్రతి కూతురికి తన తండ్రి ఒక హీరో, ఒక మహారాజు. ఒక ప్రమాదంలో ఆమెను కోల్పోయాడనుకున్నా. ఇది అత్యంత చాలా బాధాకరమైన విషయం. ఇక మొదటి కొన్ని నెలలు అతను ఏడ్చాడు, బాధపడ్డాడు, కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఆమెను కోల్పోయినప్పుడు అది సహజం. 1 సంవత్సరం పాటు కూడా ఏడ్చాడు. అది ఒక సహజమైన విషయం. కానీ 5 ఏళ్ళు గడిచినా ఆ గదిలోకి వెళ్ళి ప్రతిరోజు కూడా ఏడుస్తూనే ఉండేవాడు. జీవించి ఉన్న భార్యను కూడా మర్చిపోయేవాడు. ఎందుకంటే గడిచిపోయింది. తన తల్లి తన భార్య కన్నా ఎక్కువ కదా. గొప్ప హృదయం జీవించమన్న కొడుకుని మర్చిపోయాడు. ఎందుకంటే అతను వర్తమానంలో జీవించడం లేదు, తను కేవలం గతంలోనే జీవిస్తున్నాడు. ఒకప్పుడు నా ఎదురుగా తిరిగిన నా కూతురు, నా తల్లి ఇప్పుడు లేదు అనే సంఘటన అతన్ని గుండెలు పిండేలా గట్టిగా కుదిపేస్తుంది. ఇది చాలామంది జీవితాల్లో కూడా జరుగుతూనే ఉంటుంది. సంఘటనలు ఒకటైనా కారణాలు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ శివతత్వం శివయ్య చెప్పేది ఏంటి అంటే, మహాదేవుడు సంహారకుడు అని ఎందుకంటారు? ఆయన మనుషులను సంహరించడు, కేవలం మనల్ని బంధించే వాటిని సంహరిస్తూ ఉంటాడు. అహంకారాన్ని సంహరిస్తాడు, మోహాన్ని సంహరిస్తాడు, అజ్ఞానాన్ని సంహరిస్తాడు, గతానికి కట్టిపడవేసే గొలుసులను అమాంతం సంహరిస్తాడు. అందుకే శివుడు నీ జీవితంలో పనిచేయడం అనేది ప్రారంభించినప్పుడు నువ్వు నెమ్మదిగా గతాన్ని వదలడం మొదలెడతావు. విను, నువ్వు కోల్పోయిన వ్యక్తిని మర్చిపోవాలని, శాశ్వతంగా మర్చిపోవని నేను చెప్పడం లేదు. ప్రేమించిన వారిని మర్చిపోవడం అసాధ్యం, కానీ వారి జ్ఞాపకాలతో జీవించాలి. ఇక వారు లేకపోవడంలో కాదు. ఎందుకంటే నువ్వు ప్రేమించిన వ్యక్తి కూడా నువ్వు ప్రతిరోజు ఏడుస్తూ ఉండాలని కోరుకోడు. నువ్వు సజీవంగా సంతోషంగా బ్రతకాలనుకుంటారు, నవ్వాలని కోరుకుంటాడు, ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా అనుకుంటారు. కాబట్టి ఒకరోజు నువ్వు గతాన్ని గుర్తు చేసుకున్నా, విరిగిపోగలిగితే, ఇక విరిగిపోకపోతే, జ్ఞాపకాలు వచ్చినా శ్వాస ఆగకపోతే, కన్నీళ్లు వచ్చిన ఆశ చనిపోకపోతే అర్థం చేసుకో, దేవుడు నీ గాయాన్ని నయం చేయడం ప్రారంభించాడు. అది నీ కష్టకాలం ముగియబోతున్న గొప్ప సంకేతాల్లో ఒకటి, ముఖ్యమైనది కూడా. దీనికి ఇది మనం అర్థమయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు ఎలా ఉందో కూడా మనకి తెలియదు. కావలసిన ప్రేమ దూరమైనప్పుడు చాలా బాధాకరంగా, నరకంగా ఉంటాం.
కాలం గడిచే కొద్దీ అందులో నుంచి మెల్లిమెల్లిగా బయటకు వస్తూ ఉంటా. ఈ మధ్యలో జరిగేదే శివతత్వం అంటే. మొదటి సంకేతం కష్టం, అలానే ఉన్న దాని మీద నీ చూపు మారిపోవడం. కష్టకాలం ముగియబోతున్నప్పుడు మొదట మారేది పరిస్థితి కాదు, మన దృష్టి. చూపు ఇంతకాలం నువ్వు సమస్యనే చూస్తావు, ఒకరోజు అకస్మాత్తుగా సమస్య వెనక ఉన్న పాఠం కూడా నువ్వు చూస్తావు. అది కనిపించడం మొదలవుతుంది. నిన్ను ఏడిపించిన సంఘటనలు నిన్ను ఇంకాస్త బలంగా తయారు చేశాయని అర్థమవుతుంది. నిన్ను వదిలి వెళ్ళిన మనుషులు ఎవరు నిజంగా నీ వాళ్ళు చూపిస్తాయని అర్థమవుతుంది. ఇంతకాలం ఎందుకు నాకే అని అడిగిన మనసు ఒకరోజు దీని ద్వారా నువ్వేం నేర్చుకున్నావు అని అడగడం మొదలెడుతుంది. అదే మార్పు. ఎందుకంటే పరమశివుడు కష్టాన్ని తీసేసే ముందు ఇక ఆ కష్టానికి అర్థం చూపెడతారు. అప్పుడు గాయం అలానే ఉన్నా బాధించే శక్తి అనేది తగ్గిపోతుంది. గాలి అదే ఉంటుంది, కానీ నావికుడు సముద్రాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇక అలలు భయపెట్టవు. ఎందుకంటే ఇది బాధ తగ్గింది అని కాదు, బాధను చూసే విధానం మారింది అని చెబుతుంది. ఇది ఆధ్యాత్మికంగా కూడా చాలా లోతైన విషయమే కదా. ఏమంటారు? రెండవ సంకేతం, నువ్వు కోల్పోయిన వాటికంటే మిగిలిన వాటి విలువ అర్థమవుతుంది. కష్టకాలంలో మనిషి ఎప్పుడూ పోయినదాన్నే చూస్తాడు, కానీ కష్టకాలం ముగిసే ముందు ఒక కొత్త దృష్టి వస్తుంది. ఇంకా నాకు తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఇంకా నా కోసం నేను బ్రతికే ఉన్నాను కదా, ఇంకా భగవంతుడు నన్ను వదలలేదు అనే ఆలోచనలు మన మైండ్లోకి వస్తాయి. ఇది చిన్న మార్పు కాదు, మాటలకే చిన్నది. ఇది ఆశ పునర్జన్మ లాంటిది. మూడవ సంకేతం ఏంటి అంటే, అనుకోకుండా సరైన వ్యక్తుల జీవితంలోకి రావడం. మహాదేవుడు ఎప్పుడూ కూడా కొన్ని అద్భుతాల రూపంలో రావాల్సిన అవసరం లేదు. ఒక స్నేహితుడి రూపం కావచ్చు, ఒక గురువు రూపంలో కావచ్చు, లేదా ఒక మాట, ఒక వాక్యం రూపంలో రావచ్చు. రాత్రిపూట పడుకున్నప్పుడు స్వప్నంలో కనిపించవచ్చు. ఇలా కొన్నిసార్లేమో వీడియో రూపంలో కూడా మన ముందు తారసపడవచ్చు. ఈ మాటల రూపంలో, నా మాటల రూపంలో కూడా రావచ్చు. నువ్వు పూర్తిగా ఒంటరిగా ఉన్నావని అనుకున్న సమయంలో ఎవరో ఒకరు వచ్చి నువ్వు చేయగలవు, చేస్తావు, విజయం సాధిస్తావు అని చెబుతారు. అది యాదృచ్ఛికం కాదు, నీకు ఆ సమయానికి నీకు వచ్చే పరమశివుని సమాధానం ఇది. వదిలిపెట్టకు. నాలుగవ సంకేతం, నిన్ను బాధించిన వారిపై కోపం తగ్గటం. ఇది చాలా లోతైన విషయం. ఇక నిన్ను మోసం చేసిన వారిని, నిన్ను ఏడిపించిన వారిని గుర్తు చేసుకున్నా ఏమాత్రం నీకు కోపం అనేది రాకపోవడం. ఎందుకంటే దేవుడు ప్రతీకారం నేర్పడు కదా, విముక్తి నేర్పుతాడు. వారికి తగిన గుణపాఠాలను నేర్పుతారు. నువ్వు వారిని క్షమించిన రోజు వాళ్ళు కాదు, నువ్వే స్వేచ్ఛ పొందుతావు. ఇది వరకు నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని తలుచుకుంటేనే నీకు కోపం వచ్చేసేది, ఊగిపోయేవాడి. మరి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటా. ఇక చివరిగా ఐదవ సంకేతం, కన్నీళ్ల మధ్యలో ఆశ కూడా కనిపించడం. ఇది అత్యంత శక్తివంతమైన సంకేతం. నువ్వు ఇంకా కూడా ఏడుస్తూ ఉండొచ్చు, కన్నీళ్లు కారుస్తూ ఉండొచ్చు, నువ్వు ఇంకా కూడా అదే బాధలో ఉండొచ్చు. కానీ మనసులో నీకే తెలియని ఒక చిన్న స్వరం వినపడుతుంది, అన్నీ బానే అవుతాయి. ఇక అదే మహాదేవుని స్పర్శ. ఇక అదే కష్టకాలం ముగియబోతున్న మొదటి ఉదయం. అవును, ఇప్పుడు ఇది చూస్తున్న మీరు కొందరు తల్లిని కోల్పోయి ఉండొచ్చు, తండ్రిని కోల్పోయి ఉండొచ్చు, లేదా భార్యని కోల్పోయి ఉండొచ్చు, భర్తను కోల్పోయి ఉండొచ్చు, కూతుర్ని, శత్రువుల్ని, మిత్రుల్ని, తమ బిడ్డల ఏడుపు కోసం ఏడుస్తూ ఉండొచ్చు. మరికొందరు జీవితం అయిపోయిందని అనుకుంటూ ఉండొచ్చు. కానీ వినండి, మీ కన్నీళ్లను మహాదేవుడు చూస్తున్నారు, అన్నిటికీ కూడా లెక్క పెడుతున్నారు. వరుసగా నువ్వు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు, ఆయనకు నువ్వు చెప్పిన మాటలు అన్నీ తెలుసు. ఆయన అన్నీ చూస్తూ ఉన్నారు. నువ్వు బయటికి విరిగిపోయి ఉన్నా సరే లోపల నిన్ను ఇంకాస్త బలంగా పెడతారు. ధైర్యంగా, నిశ్చింతగా ఉండు అని ఈరోజు ఈ సందేశం అండి. సో విన్నారు కదండి, ఈ వీడియో మీకు ఎలా నచ్చిందంటే నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.